హనుమకొండ జిల్లా పున్నేలు గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. గ్రామ శివారులోని ధరణి లేఅవుట్ లో ఉన్న స్విమ్మింగ్ పూల్ లో పడి మహిళతో పాటు ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. మృతులు ఫర్జనాథ్, ఆమె పిల్లలు ఉబేరా, ఆయేషాగా గుర్తించారు. ప్రమాదం జరిగిన వెంటనే భర్త అజారుద్దీన్ బాధితులను ఎంజీఎం ఆసుపత్రికి తరలించగా అప్పటికే వారు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. అనంతరం మృతదేహాలను మార్చూరుకి తరలించారు. ఇదిలా ఉండగా ఫర్హానా తల్లిదండ్రులు మరియు బంధువులు ఈ ఘటనపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. భర్త అజారుద్దీన్ తమ కూతురు మనవరాలను హత్య చేసి ప్రమాదంలా చూపిస్తున్నారని ఆరోపిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేశారు. ఇది ప్రమాదమా లేక హత్య అన్న కోణంలో విచారణ చేపట్టారు. వాళ్ళు స్విమ్మింగ్ పూల్కి తీసుకుపోతామని పోయిల్లట. పోయిన తర్వాత అక్కడ ఏమైందో తెలియదు సార్ మాకైతే. కానీ మా బిడ్డకైతే వాళ్ళు మా అల్లుడు టార్చర్ పెట్టేదట. కానీ మాకు చెప్పలే. మా బిడ్డ చెల్లెళ్ళతోని చెప్పుకున్నది, మీ బావ మంచోడని అనుకుంటారు మీరు, కానీ మీ బావ చెడ్డోడు. మీ బావ గురించి చెప్తే మీరు మాట్లాడారు మీ బావతోని. మీ బావ అంతా మంచోడు అనుకుంటారని మా బిడ్డలతోని చెప్పిందట. మరి వాళ్ళు ఇప్పుడు మా బిడ్డకు ఫస్ట్ ఇద్దరు బిడ్డలు, దాని తర్వాత మళ్ళీ ఇద్దరు బిడ్డలా ఏమో అని చూపెట్టి వాడు అబోర్షన్ చేపించిండు మళ్ళీ 2 సార్లు. మళ్ళీ ఇప్పుడు కాన్పుతోనే ఉన్నది. అది అబోర్షన్ చేపిమని మా బిడ్డతోని టార్చర్ పెట్టి లొల్లి పెట్టిళ్ళు. ఆ స్విమ్మింగ్ తీసుకుపోయి వాళ్ళు సంపిలా ఏం చేసిలా మాకు తెలియదు సార్. కానీ మా బిడ్డకైతే వాళ్ళు సంపుతేనే వాళ్ళు ఇక్కడ లేరు, సంపకుంటే వాళ్ళు ఇక్కడ ఉండు, వాళ్ళు సంపిలనే ఇక్కడ లేరు సార్. కడుపుతోనే ఉన్నది ఇప్పుడు. అది సుధా అబోర్షన్ చేపియాలి అని వాళ్ళు లొల్లి పెట్టిళ్ళు. ఇప్పుడు 3 నెలలు అట అవి అబోర్షన్ చేపియాలి అంటారు వాళ్ళు. ఇద్దరు బిడ్డలు ఇప్పుడు చచ్చిపోయిన పిల్లలు. ఇద్దరు బిడ్డల తర్వాత 2 సార్లు అబోర్షన్ చేపించిళ్ళు. మళ్ళీ ఇప్పుడు కాన్పుతోనే ఉన్నది. కాన్పు అబోర్షన్ చేపిమంటే నేను చేపించుకోను అని అన్నదాట. మరి అవి చేపించుకోను అని అంటే వాళ్ళు తీసుకోపోయి స్విమ్మింగ్ పూల్లా సంపిల్లా ఏం చేసిళ్ళు. ఇక మీరు